గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్ లెక్కకు మించిన ఆస్తి ఏ విధంగా కూడబెట్టారో ప్రజలకు తెలియజెప్పాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. కుబేరుడు కూడా జగన్ అంత త్వరగా ధనవంతుడు కాలేదని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. భారతదేశంలో అతి తక్కువ ఆదాయపు పన్ను కట్టిన తొలి 100 మందిలో జగన్ కూడా ఒకరని, ఆయన ఆస్తులపై తక్షణమే విచారణ చేపట్టాలని పార్టీ డిమాండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా గారు బినామీ పేర్లతో దాదాపు 1500 కోట్ల రూపాయలు సంపాదించాడు, ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి ఒక మంచి శుభవార్త దేశ ప్రజలకు అందించింది ఈనాడు కేంద్ర ప్రభుత్వం. మేము అడుగుతున్నాము అదే కేంద్ర ప్రభుత్వాన్ని. 2 సంవత్సరాల క్రితం రాజా ఆఫ్ కరప్షన్ మేడం సోనియా గాంధీ గారు మీకు అందించాం, దాని మీద చర్య లేదా? 2009, 2010 ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 6,60,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినాడండి.